జాతీయ జెండా మన స్వాభిమానానికి ప్రతీక. మన తెలుగు బిడ్డ పింగళి వెంకన్న రూపుదిద్దుకున్న ఈ యొక్క జెండా మనందరికీ కూడా ఒక గర్వకారణం. దీంట్లో మొత్తం మన యొక్క జాతి యొక్క యావత్ చరిత్ర కూడా దాగింది. కనుక ఈ యొక్క జెండా మనందరం కూడా సగర్వంగా ఎగిరించే ఒక గొప్ప కార్యక్రమం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరేయాలి అనే ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. కేవలం అప్పుడే కాకుండా ప్రతి ఆగస్టు 15వ తారీఖు మనం దీన్ని పెద్ద ఎత్తున సంబరాల రూపంలో చేయాలి. మన జాతి సగర్వంగా ఇవాళ ప్రపంచంలో నిలబడింది అంటే దీని యొక్క జెండా కారణం. కనుక ఆ జెండాని మన అందరి ఇంటిపైన ఎగరేసుకునే ఒక గొప్ప పండగ కార్యక్రమం మనందరం చేయాలి. ఆ విధంగా రేపు ఆగస్టు 10వ తారీఖు నుంచి ఆగస్టు 15వ తారీఖు వరకు ప్రతిరోజు అనేక రకాల కార్యక్రమాలు పాల్గొనడం, ప్రతి ఇంట్లో మన జెండాని ఎగరవేయటం, అలాగే జెండా తిరంగా యొక్క ర్యాలీలు చేయటం, దాంతోపాటు మనం ఏదైతే 14వ తారీఖు ఉందో ఒక కాలరాత్రిగా భావిస్తాం. ఆ రోజు అనేక లక్షలాది మంది యొక్క రక్తపు టేరుల మధ్య మనకి స్వతంత్రం వచ్చింది. ఆ యొక్క కాలరాత్రిని ఒకసారి తప్పనిసరిగా స్మరించుకోవాలి. ఆ బలిదానాలన్నీ కూడా గుర్తుంచుకోవాలి. హర్రర్స్ ఆఫ్ పార్టీషన్స్ ఏదైతే ఉందో దాని సందర్భంగా మనం ఒక సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవటం, అలాగే కాగడాల ప్రదర్శన చేయటం, వాళ్ళందరికీ కూడా ఆత్మ శాంతి చేకూరే విధంగా మనం ప్రయత్నం చేయటం. ఏ విభజన ఈ దేశాన్ని ముక్కలు చేసిందో ఆ విభజన ఇంకొకసారి ఈ దేశంలో రాకుండా మనందరిలో కూడా ప్రఖరమైన దేశభక్తి నిండి ప్రతి హృదయం కూడా దేశం కోసం, భారత మాత కోసం తప్పించే విధంగా తయారు కావాలి. అటువంటి స్వాభిమానానికి ప్రతీకమైన ఈ జెండా మన ఇంటిపైన ఎగరేసి సగర్వంగా మనం భారతీయుడని చాటి చెప్పాలి. భారత్ మాతాకి జై అనే నినాదంతో మారుమోగాలి. అందరం కలిసి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొందాం. మనందరి ఇంటిపైన జెండాని ఎగరేద్దాం. భారత్ మాతాకి జై.